వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. వీరేందర్ సెహ్వాగ్ క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. డాషింగ్ ఓపెనర్గా ఫియర్లెస్ బ్యాటింగ్కి పెట్టింది పేరైన సెహ్వాగ్ ఎలాంటి బ్యాటింగ్ చేసి తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేస్తున్నాడు మీ అందరికీ తెలుసు. టెస్టుల్లో వన్డే స్టైలు, వన్డేల్లో T20 స్టైల్ బ్యాటింగ్ చేసిన ఏకైక క్రికెటర్గా ఎప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ తన గురించి చెప్పుకుంటే ఆ గూస్ బంప్స్ వస్తాయి. అంతలా క్రికెట్పై వీరేందర్ సెహ్వాగ్ తన మార్క్ వేశాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే వీరేందర్ సెహ్వాగ్ కొడుకు కూడా అదే స్టైల్ బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ తాజాగా అండర్-19 డొమెస్టిక్ క్రికెట్లో కోచ్ బెహార్ అనే ఒక టోర్నీలో ఏకంగా 297 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. చాలా అద్భుతంగా ఆడాడు. స్ట్రైక్ రేట్ కూడా మామూలుగా లేదు, చాలా బాగా ఆడాడు. కేవలం 309 బంతుల్లోనే 297 పరుగులు చేశాడు. అందులో 51 ఫోర్లు ఉన్నాయి, అలాగే 3 సిక్స్లు ఉన్నాయి. తండ్రి అడుగుజాడల్లోనే ఒక స్టార్ క్రికెటర్ కొడుకుగా తండ్రిని ఎంతమంది సెహ్వాగ్ని ఎంతోమంది తమ రోడ్ మోడల్గా భావిస్తారు క్రికెట్లో. ఇప్పుడు అడుగులేసే వాళ్ళు కావచ్చు, అంతకుముందు యంగ్స్టర్స్ కావచ్చు, సెహ్వాగ్ని ఒక రోడ్ మోడల్గా భావిస్తారు. అలాంటి ఒక దిగ్గజ క్రికెటర్ కొడుకుగా ఆర్యవీర్ కూడా క్రికెట్నే కెరియర్గా ఎంచుకొని ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తూ ప్రస్తుతం అండర్-19 క్రికెట్ ఆడుతున్నాడు. ఆర్యవీర్కు ప్రస్తుతం దాదాపు ఒక 17 ఏళ్ళు అయితే ఉంటాయి. 2007లో పుట్టాడు. 17 ఏళ్ళ ఈ కుర్రాడు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ ఈ బెహార్ టోర్నీలో అయితే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఢిల్లీ తరపున ఆడుతూ మేఘాలయతో జరిగిన మ్యాచ్లో అయితే మనోడు దాదాపు ట్రిపుల్ సెంచరీకి కేవలం 3 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. అయితే ఈ ఆర్యవీర్ డబుల్ సెంచరీ చేసిన తర్వాత వీరేందర్ సెహ్వాగ్ అయితే తనకు ఒక ఆఫర్ ఇచ్చాడు. తన 319 పరుగుల హైయెస్ట్ రన్స్ ఆ స్కోర్ను దాటితే మాత్రం ఆర్యవీర్కు ఫెరారీ గిఫ్ట్ ఇస్తానని కూడా సెహ్వాగ్ తన కొడుకు ఆఫర్ ఇచ్చాడు. కాకపోతే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఫోర్ల మీద ఫోర్లు కొడుతూ కూడా ఆర్యవీర్ జస్ట్ ఒక 23 రన్స్, ఒక 23 రన్స్ తేడాతోనే ఒక ఫెరారీ కార్ని అయితే కోల్పోయాడని మనం చెప్పుకోవచ్చు సరదాగా. ఎందుకంటే సరే, ఫెరారీ కార్ విషయం పక్కన పెడితే మాత్రం ఒక డాషింగ్ ఓపెనర్, ఫియర్లెస్ బ్యాటర్గా ప్రపంచ క్రికెట్లో పేరొందిన సెహ్వాగ్ కొడుకుగా తన క్రికెట్లోకి వస్తూ తను కూడా అంతే ఫియర్లెస్ బ్యాటింగ్ చూపిస్తూ ఆ ట్రిపుల్ సెంచరీ మార్క్కి చాలా దగ్గరికి రావడం, ఆ బ్యాటింగ్ స్టైల్, ముఖ్యంగా అతని బ్యాటింగ్ ఇంటెంట్ కానీ ఆ షాట్ సెలెక్షన్ కానీ అదంతా సేమ్ అచ్చు తండ్రిని చూసినట్టే అనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా వీరేందర్ సెహ్వాగ్ ఫ్యాన్స్ కావచ్చు, క్రికెట్ ఫ్యాన్స్ కావచ్చు, పులి కడుపున పులే పుట్టింది అంటూ కామెంట్ చేస్తూ సరదాగా పేర్కొంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు ఆ కుర్రాడు ఆర్యవీర్ ఇలానే దేశవాళీ టోర్నీలో అండర్-19 క్రికెట్లో ఇలానే మంచి మంచి ప్రదర్శన చేసి త్వరలోనే వీలైన త్వరగా ఐపీఎల్లోకి వచ్చేసి ఐపీఎల్లో కూడా మంచి ప్రదర్శన చేసి ఆ తర్వాత టీమిండియాలోకి వచ్చి ఇలా ఫియర్లెస్ బ్యాటింగ్ ఆడితే మాత్రం సెహ్వాగ్ తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకోవాలని మాత్రం ఫ్యాన్స్ అంతా కోరుకుంటారు. పైగా ఆర్యవీర్ కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెనే. ప్రస్తుతం ఢిల్లీ తరపున ఆడుతూ మేఘాలయపై జరిగిన మ్యాచ్లో కూడా తను ఓపెనర్గానే వచ్చి 297 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో మరో విశేషం ఏమంటే 51 ఫోర్లు కొట్టాడు. అంటే దాదాపు ఫోర్లతోనే 200+ రన్స్ చేశాడు. అప్పటికి డాట్ బాల్స్ ఎక్కువ ఆడినప్పటికీ కూడా తను బౌండరీలతోనే ఎక్కువ రన్స్ చేయడం అనేది 70+ రన్స్ తనకి కేవలం బౌండరీలతోనే వచ్చాయి. సో ఇది కూడా తన ఇన్నింగ్స్లో స్పెషల్గా చెప్పుకోవచ్చు. మరి ఈ ఆర్యవీర్ సెహ్వాగ్ అనే కుర్రాడు వీలైనంత త్వరగా అంచెలంచెలుగా ఎదిగేసి టీమిండియాలోకి వచ్చి సెహ్వాగ్ ఆటను మిస్ అవుతున్న ఫ్యాన్స్కి, ఎవరైతే వాళ్ళ తండ్రి వాళ్ళ నాన్న ఆటను మిస్ అవుతున్న ఫ్యాన్స్ అందరికీ తన రూపంలో తన ఆటతో మరొకసారి సెహ్వాగ్ ఆటను కళ్ళారా చూపించే వాళ్ళకి అప్పుడు మిస్ అవుతున్న, ఇప్పుడు సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత ఏదైతే మిస్ అవుతున్నారో ఫ్యాన్స్ సెహ్వాగ్ లాంటి ఆట తీరుని, అగ్రెసివ్ ఆటను మళ్ళీ తన కొడుకే చూపిస్తే ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దానికోసమే అంతా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్యవీర్పై మాత్రం సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాగే ఆడుతూ తండ్రి పేరును నిలబెట్టాలని కూడా చాలామంది కోరుకుంటున్నారు.